నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. సంచరించిన భయము లేదు, నీ వాక్యం శక్తి గలది. నా త్రోవకు నిత్య వెలుగు, నీ వాక్యం శక్తి గలది. నా త్రోవకు నిత్య వెలుగు. పడియుంటిని లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. నీదు ఆత్మను జీవితాంతము. వ్యర్థం. మీ వాక్కులు మాతో ఉంచి మాట్లాడించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభుని మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అడుగుకుంటూ ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రీతంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మనల్ని ప్రేమించి తన ఉచితమైన కృప మన మీద అనుగ్రహింపచేసి త్రితం తర్వాత 4వ ఆదివారంలోనికి మనము వచ్చాం. గడిచినటి ఆదివారపు దినాలలో మనం ఒక వాక్యాన్ని ధ్యానం చేస్తాం. జ్ఞాపకం ఉందా? మా జ్ఞాపకం ఉందా? 3 సార్లు అడిగాను. జ్ఞాపకం ఉందా? టీచర్ గారి జ్ఞాపకం ఉంది. అరే, లోకమ్మ జ్ఞాపకం ఉంది. ఇక్కడ ఉన్న వారికి జ్ఞాపకం లేదు కదండి. మనము ఆలయానికి రావటం కూడా వ్యర్థమే కదండి. పడిన చోటు నుంచి లేవాలి. మనం ఎక్కడ పడిపోయామో అక్కడ నుంచి దేవుడు తిరిగి లేపడానికి సిద్ధపడుతున్నాడు. పడిన చోటు నుంచి లేచినటువంటి పౌలుని దేవుడు సౌలుని పౌలుగా మార్చి తన పరిచర్యలో పాలివాడిగా చేశాడు. అలాగనే పడిన చోటు నుంచి లేచిన చిన్న కుమారుడు
తన ఆస్తిలో సగభాగాన్ని తీసుకుని వెళ్ళిపోయి దుర్వ్యసనాలకి అలవాటు పడి వ్యసనాలకి బానిసయ్యి సమస్తము పోగొట్టుకుని చివరికి ఎక్కడైతే పడిపోయాడో అక్కడి నుంచి లేచి తన తండ్రి యొద్దకు రావడానికి సిద్ధపడిన వాడుగా ఉన్నాడు. మూడో విషయాన్ని మనము జ్ఞాపకం, పడిన చోటు నుంచి లేచిన వారిని దేవుడు క్షమించే దేవుడు. మన పాపాలని మన అతిక్రమాల్ని ఒప్పుకుని పశ్చాత్తాపడగలిగితే దేవుడు మన పాపాలని క్షమిస్తాడు. ఎక్కడైతే పడిపోయామో అక్కడ నుంచి మనం తిరిగి లేపబడడానికి అవకాశము ఉంటుంది. ఇది త్రిత్వంలో 3వ ఆదివారానికి సంబంధించినది. ఈ దినము త్రిత్వంలోని 4వ ఆదివారంలోనికి మనం వచ్చాం. ఈ 4వ ఆదివారంలో ప్రాముఖ్యం నాటి మన అంశము పరిపూర్ణులు అగుటకు ఏం చేయాలి. పరిపూర్ణులు అగుటకు మనము ఏమి చేయాలి. గత ఆదివారము పడిపోయిన చోట నుంచి లేవాలని నేర్చుకున్నాము. ఇప్పుడు మనము పరిపూర్ణములు అనగా సంపూర్ణమైనటువంటి ప్రేమ కలిగిన వారుగా ఉండాలంటే మనము ఏమి చేయాలి. ఈనాటి మన అంశంలోనికి మనం వెళుతున్నాం. లేఖన భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు పరిశుద్ధుడు మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 44వ వచనాన్ని చదువుకున్నాం. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు కొరకు ప్రార్థన చేయండి. చూడండి, నాటి మొదటి పాయింట్ ఏంటంటే శత్రువులను ప్రేమించాలి. ఇది ఈ లోకానికి విరోధమైన మాట, బైబిల్కి ఇష్టమైన మాట. లోకంలో శత్రువులను ప్రేమించడం కన్నా ద్వేషించడం అనేది ఎక్కువగా ఉంది. కానీ ధర్మశాస్త్రం చెబుతున్న మాట ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి, లేకపోతే నీ శత్రువులను ప్రేమించాలి. మన మీద అబద్ధం సాక్ష్యం పలికిన వారిని బట్టి, మన మీద నింద వేసిన వారిని బట్టి, మన మీద అపనిందల పాలు చేసిన వారిని బట్టి మనము క్షమించగలుగుతామా అంటే నువ్వు ఎంత ప్రార్థనకి వెళ్ళినా క్షమించలేవు. కానీ పరిపూర్ణముగా దేవునితో ఉన్నప్పుడు ఖచ్చితంగా క్షమిస్తాం. ఆ ఖచ్చితంగా క్షమించే దాన్ని బట్టే పరిపూర్ణత కలిగి ఉంటాం. అంటే మనసులో ఏ ఆలోచన లేకుండా ఎవడినైనా ప్రేమించగలటువంటి సమర్థత దేవుడు మనకి కలిగినప్పుడు మనం ఏమైందంట, పరిపూర్ణులుగా ఉంటాం. పరిపూర్ణత కలిగి ఉంటాం అంటే సంపూర్ణమైనటువంటి ప్రేమ మనము కలిగి ఉంటామని లేఖనాలలో మనం చూడగలుగుతున్నాం. తండ్రి ఎలాగో పరిపూర్ణుడయ్యాడు అనేది జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లుగా మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. మనల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేస్తామో మనకు తెలియదు, కానీ వారి మీద మాత్రం ద్వేషం బాగా కలిగి ఉంటాం. మన ముందుకు వస్తే చాలు ఎక్కడ లేని కోపము, బీపీ పెరుగుతూ ఉండిద్ది. మన శత్రువు మన ఎదుటకి కనబడితే చాలు, వాడి పేరు వినబడితే చాలు, మనకేం కలిగిద్దంట, బీపీ పెరిగిద్ది, కోపం వచ్చేస్తుంది. ఈ కోపము, ఈ బీపీ మనకు నష్టాన్ని కలిగిస్తుందే తప్ప ఎదుటోడికి నష్టాన్ని కలిగించదు. తన కోపమే తనకి శత్రువు. మనము క్రైస్తవుడుగాను, క్రీస్తును ఎరిగిన వాడుగాను, దేవుని క్రియలు జరిగించేవాడుగాను ఉండగలిగితే మనం ప్రేమించగలుగుతాం. ఈ క్రియలు లేనప్పుడు మనం ఎవరిని కూడా ప్రేమించలేం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, 45వ వచనంలో మాట్లాడుతున్నాడు, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీద వర్షము కురిపించుచున్నాడు. చూడండి, ఇక్కడ దేవుడు ఎలా అంటున్నాడంటే, అతనికి మంచివారు లేరు, చెడ్డవారు లేరు, నీతిమంతుడు లేడు, అనీతిమంతుడు లేడు. అంటే అందరినీ కూడా ఒకే విధముగా ప్రేమించగల మనస్సు కలిగిన వాడే క్రీస్తు. మనము అలా ప్రేమించలేము. ప్రేమిస్తావా? అవమ్మ 2 కొడుకులను సమానంగా ప్రేమించిందా? చెప్పండి. రిబ్కా ప్రేమించిందా? మీరు ప్రేమిస్తున్నారా? ఏమ్మా,
ప్రేమిస్తున్నారా? మీరు కూడా ప్రేమించరు కదండి. ఎవరు సమాంతరముగా ఎవరిని ప్రేమించని మన కడుపుట్టిన బిడ్డ బిడ్డల్ని మనం ప్రేమించలేం. కూతుర్ని ఒక రకంగా ప్రేమిస్తాము, కొడుకుని ఒక రకంగా ప్రేమిస్తాం. ఎప్పుడు ప్రేమిస్తాం? పెళ్లి కాకముందు ఇద్దరికి రెండు కళ్ళే, ఇద్దరిని బాగానే ప్రేమిస్తాం. వివాహమైన తర్వాత, కోడలు వచ్చిన తర్వాత, అల్లుడు వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే కూతుర్ని ఒక రకంగా ప్రేమిస్తాము, కుమారుని ఒక రకంగా ప్రేమిస్తాం. అంటే ప్రేమ వ్యత్యాసము ఎలాగూ కనబడుతుంది. ఒకే గర్భం నుంచి వచ్చినటువంటి అన్నా చెల్లెళ్ళే, ఒకే గర్భం నుంచి వచ్చిన అన్నదమ్ములే, ఒకే గర్భం వచ్చిన అక్కా చెల్లెళ్ళే, ఇద్దరిని కూడా ఒకే సమాంతరముగా ప్రేమించలేనటువంటి మనము పరిపూర్ణముగా ఎలా అవుతాం? నీవు పరిపూర్ణముగా ఉండాలంటే నీవు మిమ్మల్ని హింసించు వారి కొరకు మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రేమించండి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, తండ్రి ఎలా పరిపూర్ణుడయ్యాడో యేసుక్రీస్తు కూడా అలాగే పరిపూర్ణుడయ్యాడు. ఆ పరిపూర్ణత ఏంది అంటే ఆయన అంటున్నాడు, చెడ్డవారి మీదను మంచివారి మీదను రై రై కూర్చోవాలా? చెడ్డవారి మీదను మంచివారి మీదను ఎవరంట? సూర్యుడు ఉదయింప చేస్తాను. చెడ్డవారి మీదకి అదే సూర్యరశ్మి వస్తుంది, మంచివారి మీదకి అదే సూర్యరశ్మి వస్తుంది. అంటే సూర్యుడు ఉదయించడంలో తేడా లేదు, అందరినీ ఒకే రకంగా సూర్యుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రభు కూడా అలాగే ప్రేమిస్తున్నాడు. మంచివారిని చెడ్డవారిని ఆయన ప్రేమించడానికి సిద్ధముగానే ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఆయన అంటున్న మాట ఏంటంటే, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన ఏం చేసిన వర్షాన్ని కురిపిస్తాడు. వర్షం మంచివారి మీద పడుతుందా, చెడ్డవారి మీద పడదా? ఏమండి, పడుతుందా పడదా? పడిద్ది. అందరి మీదికి కూడా వర్షం వస్తుంది, సూర్యరశ్మి వస్తున్నది, చలి వస్తున్నది, మంచు వస్తున్నది. కానీ ఏకరీతిగా ఉంది అనగా దేవుని ప్రేమ ఏకరీతిగా ఉంది. వ్యత్యాసము లేనటువంటి ప్రేమ, అవధులు లేనటువంటి ప్రేమ, ఎత్తుపలాలు లేనటువంటి ప్రేమ దేవుని ప్రేమ. మనుషులకి ఎత్తుపలాల ప్రేమ ఉండిద్ది. ఇష్టమైతే బాగా ప్రేమిస్తాం, వదలం కదండి. కొంచెం కష్టం కలిగితే ఇంకా మొహం సాటేస్తాం. ఏమ్మా అంటే పని అవుతుంది, పని తీరట్లా రావటానికి, అప్పటి వరకు రోజుకు 10 సార్లు వస్తాం కదండి. ఎప్పుడైతే మనసులో ఒకలాంటి బాధ కలిగిందో ఇంకా మనం రావడం మానేస్తాం, పలకరించడం మానేస్తాం. అప్పటి వరకు ప్రాణం అనుకున్నటువంటి వారే శత్రువులు అయిపోయేటువంటి స్థితికి వచ్చేస్తుంది. ఇది మనుషుల ప్రేమ. కానీ దేవుని ప్రేమ అలా కాదు. దేవుని ప్రేమలో మత్సరం ఉండదు, డాగుండదు, డంబం ఉండదు, అసూయ ఉండదు, ద్వేషం ఉండదు. కానీ అది ప్రేమించే ప్రేమ. అందుకే శత్రువులను మనము ప్రేమించేవారుగా మనం ఉండాలి అని చెప్తున్నాడు. 5వ అధ్యాయంలో 46-47 వచనాల్లో కూడా మాట్లాడుతున్నాడు. మీరు మిమ్మలను ప్రేమించు వారిని ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును చాలండి. ఇక్కడేమన్నాడా? మిమ్మల్ని మీరు ప్రేమించు వారిని ప్రేమిస్తే మీకేమైనా లాభం ఉంటుందా, ఫలము కలుగుతుందా? మరి ఎవరిని ప్రేమించాలి? మనం ఇష్టపడిన వాడిని కదా మనం ప్రేమించేది. కానీ ప్రభు ఏమంటారంటే, మీరు మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమిస్తే ఫలమేమి దొరుకుతుంది? ఎవరిని ప్రేమించాలి? ఇప్పుడు మనల్ని ప్రేమించిన వారిని ప్రేమించాలి, మనల్ని ద్వేషించు వారిని ప్రేమించాలి. ఎవరు ప్రేమిస్తారు? అంత ప్రేమ మనకి ఆడదండి. ఎవరు ప్రేమించగలుగుతారు కదండి. ఈ దినాల్లో మన కుటుంబాల్లో చూస్తూ ఉంటాం, భార్యాభర్తలకి పేరుకే భార్యాభర్తలు, వారి మనసులో ద్వేషము, అసూయ, పలకరింపులు లేవు కదండి. ఈ మధ్య ఒక యూట్యూబ్లో చూస్తే గోడతో చెప్పుకుంటున్నారు. భార్య గోడతో చెబుతుంది, భర్త గోడతో చెబుతున్నారు. అంటే వారి మధ్య ప్రేమ, ఆప్యాయత, సమాధానం లేనటువంటి స్థితికి వచ్చేసి, అంటే మనలో నిజంగా దేవుని ప్రేమ లేదు. దేవుని ప్రేమ మనలో కలిగి ఉంటే మనం శత్రువులను ప్రేమించగలుగుతాం. దేవుని ప్రేమ మనలో ఉంటే మనం పరిపూర్ణంగా అవుతాం, అంటే సంపూర్ణమైనటువంటి ప్రేమ కలిగిన వారుగా అవుతాం. అంటే మనలో, మన హృదయంలో ద్వేషము, అసూయ ఏమీ లేనటువంటి వారుగా మనము ఉండగలుగుతాం. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే ఆయన అంటున్న మాట 46వ వచనంలో, మీరు మిమ్మలను ప్రేమించు వారిని ప్రేమించిన యెడల మీకేమి ఫలము కలుగును? సుంకర్లు అలాగే చేస్తున్నారు కదా. మీ సహోదరులు మాత్రమే వందనములు చెప్పిన యెడల మీరు ఎక్కువగా చేస్తున్నామే, అన్యులను అలాగే చేస్తున్నారు కదా అంటున్నాడు కదండి. మీ సహోదరుల్ని మీరు వందనాలు చెబితే కదండి,
ప్రార్థనకు రాని వాళ్ళకి వందనాలు చెప్పరా? ఏమ్మా, ఆత్మీయ సహోదరులుగా మీరు వందనాలు చెప్పుకుంటారు, కానీ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ప్రార్థనకు రాని వాళ్ళకి మీరు వందనాలు చెప్పరా? చెప్పాలి. అంటే మిమ్మల్ని ప్రేమించువా అని మీకు వందనాలు చెప్పిన వారికే వందనాలు చెబుతున్నారే తప్ప దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. మిమ్మల్ని ద్వేషించు వారు కొరకు, అన్నులైనటువంటి వారు కదండి, వారి వరకే చెప్పుకుంటారంట వాళ్ళు. కానీ మనం క్రైస్తవం, అందరికీ చెప్పాలి. ఎవరు కనిపించినా నీకు వందనాలమ్మా, దేవుని పేరట నీకు వందనాలు అని చెప్పాలి. ఇప్పుడు ప్యాషన్ అయిపోయింది మనకి కదా, వందనాలు చెప్పడం మానేసి తల ఇట్ట అంటున్నాం కదండి. రెండు చేతులతో వందనాలు చెప్పే పరిస్థితి పోయి ఇప్పుడు ఎలా ఉందంటే వందనాలు అంటున్నాం. అలాంటి స్థితికి వచ్చేసింది. రెండు చేతులు జోడించి వందనాలు, ప్రభుకి వందనాలు చెప్తున్నాం కానీ మనుషులకు కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే 47వ వచనంలో, మీ సహోదరులు మాత్రమే వందనము చేస్తున్న ఎడల మీరు ఎక్కువగా చేస్తున్నామేమో అనుకుంటున్నారేమో, కానీ మీరు ఎవరికి వందనాలు చేస్తున్నారు? ఎవరికి వందన అంటే శత్రువుల కొరకు వందనాలు చెప్పాలి, శత్రువులను ప్రేమించాలి, మీ సహోదరులను కాదు. సహోదరుడు ఎప్పుడు వాళ్ళని ప్రేమిస్తూనే ఉంటాడు కదండి. యేసుక్రీస్తు ప్రభువారు బేతనియా గ్రామానికి వచ్చినప్పుడు అక్కడ అభిషేకం జరుగుతుండగా యూదా ఇస్కరియోతు అంటున్నాడు, ఇంత విలువైన అత్తరును నేలపాలు చేస్తున్నారే, ఈ అత్తరును అమ్మి పేదలకు ఇస్తే హాయిగా బ్రతుకుతారు కదా అనుకుంటున్నారు. కానీ ప్రభు మాట్లాడుతున్న పేదలు ఎల్లప్పుడూ మనతోనే ఉంటారు. కానీ ఈ కార్యము చేసేటువంటి వ్యక్తికి తెలుసు, చేయించుకున్నటువంటి వ్యక్తికి తెలుసు ఈ కార్యం ఎలాగ జరుగుతుంది, దేనికి చేస్తుంది అనేది కదండి. చివరి ప్రయాణము దేవుని యొక్క దేహానికి అభిషేకము చేస్తున్నది. చివరి ప్రయాణం యేసుక్రీస్తు యొక్క చివరి ప్రయాణం అది. అభిషేకం చేస్తున్నా అంటే ఆయన దేహానికి అత్తరు పూస్తున్నది, అంటే సమాధికి ముందుగానే దేవుణ్ణి సిద్ధపరుస్తున్నది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మనం ఎలాంటి స్థితిలో ఉన్నాము అంటే శత్రులను ప్రేమించేటువంటి వారుగా మనం ఉన్నాము, కానీ మనమే ప్రేమించుకుంటున్నాము. కానీ అలా కాదు, ఇతరుల్ని ప్రేమించే వారుగా మనము ఉండాలి. ఇతరుల్ని ప్రేమించేటువంటి వారుగా మనం ఉండాలి. యేసుక్రీస్తు ఎవరిని ప్రేమించాడండి? మనల్ని ప్రేమించాడు. చూడండి ఒకసారి రోమాపత్రిక 5వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. రోమపత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. ఏలనగా మనం ఇంకనూ బలహీనమై ఉండగా చాలు కదండి. ఎవరి కొరకంట? భక్తిహీనుల కొరకు చనిపోయాడు. యుక్త కాలమందు అంటే యవ్వన కాలమందు ఆయన తన ప్రాణాన్ని మన కొరకు దారపోసాడు. 8వ వచనాన్ని చదువుకుందాం. 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయిన. ఆయన ప్రేమ ఎలాంటిదంటే మరణము వరకు ప్రేమిస్తూనే ఉన్నాడు. అది నిజమైనటువంటి ప్రేమ, అది పరిపూర్ణత కలిగిన ప్రేమ. అందుకే మనము పరిపూర్ణం కావాలంటే ఏం చేయాలంటే మనము ఇతరుల్ని ప్రేమించేటువంటి వారుగా మనం ఉండాలి. నీవు ప్రేమించుకుంటే ప్రయోజనం లేదు. మనం ఇతరుల్ని ప్రేమించేటువంటి వారుగా మనం ఉండాలి కదండి. ఇతరుల్ని ప్రేమించడం అంటే చాలా కష్టం మనకి. ఎవరు ప్రేమిస్తారంటే పరిపూర్ణంగా దేవునితో ఉన్నప్పుడే, దేవునితో ఉన్నవారు, దేవునితో సహవాసము చేయవారు. ఇప్పుడు దేవాలయంకి రావటమే మర్చిపోయాము. మొదటి ఆదివారం ఒక చోటకి వస్తే 2వ ఆదివారం ఇంకో చోటకి వెళ్తున్నాం, మళ్ళీ 3వ ఆదివారం ఇంకో చోటకి వెళ్తున్నాం. అంటే వారాలు దేవాలయాలు మారుస్తున్నాం తప్ప మీ మనస్సు మార్చుకోవటం లేదు. ఎక్కడ పుట్టామో, ఎక్కడ పెరిగామో, ఎక్కడ చనిపోతామో, ఎక్కడ పాతి పెడతామో ఒకే స్థలం ఉంది. ఆ స్థలమే క్రీస్తులో. క్రీస్తే అక్కడ పునాది వేయబడిన వాడు, కేంద్ర బిందువు కదండి. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని ప్రార్థన చేశాడు తప్ప సాతాను ఇచ్చింది సాతాను తీసుకెళ్ళింది, లోకం ఇచ్చింది లోకం తీసుకెళ్ళింది, లోకానికి జయం కలుగును గాక అని ప్రార్థన చేయలేదు ఆయన. కానీ మనం అలా కాదు. వారానికి ఒక చర్చి మార్చుకుంటూ వెళతాం. చివరికి మనకి మారు మనసు లేకుండా వెళ్ళిపోతాం. ఎక్కడ పోతాం? నరకంలోకి వెళ్ళిపోతాం. ఒక మొక్కను నాటినప్పుడు అక్కడే బ్రతకాలి, లేదా అక్కడే చనిపోవాలి. అక్కడే ఫలిస్తున్నది.
అక్కడే ఎండిపోతుంది. అంతేకాని ప్రతి స్థలంలో మొక్కను తీసి మరొక చోట, మొక్కను తీసి మరొక చోట పెడితే అది ఎక్కడ ఫలించదు. క్రైస్తవుగా ఉన్నటువంటి వారు నిలకడలేని క్రైస్తవులుగా మనం ఉంటున్నాం. అలా ఉండవద్దు. ఇది మనది కదండి, ఇది మన స్వాస్థ్యం, ఇది మన సంఘం. స్వరక్తం ఇచ్చి సంపాదించిన దేవుని సంఘములో మనం అవయవాలుగా ఉన్నాం. కానీ అవసరాలకు వచ్చి వెళ్ళిపోతున్నాం కదండి. అవసరాలకు వస్తాం, చక్కగా వస్తాం, అవసరం తీరిన తర్వాత వెళ్ళిపోతాం. మళ్ళీ దేవాలయం ముఖానికి చూడము. ఎంతమంది బాప్తిస్వం పొందారు? బాప్తిస్వం పొందిన వారందరూ దేవాలయానికి వస్తే దేవాలయం ఎంత నిండుగా ఉంటుందండి, ఎంత కళకళలాడుతుంది. కనీసం కూర్చోడానికి ఖాళీ కూడా ఉండదు. కానీ ఇప్పుడు విశాలంగా ఉంది, చక్కని ఫ్యాన్లు, విశాలమైన స్థలము, మంచి సాపలు, కాళ్ళు బాగా పొడవని ఆరజాపుకుని ఉన్నారు కదండి. దేవాలయంలో కాళ్ళు ఆరజాపుకుంటారండి ఎవడన్నా? దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. ఇది పరిశుద్ధమైన దేవాలయం, పవిత్రమైనది. మన నడక, మన పడక, మన క్రియలు కదండి, ఇవన్నీ కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు. కానీ మనం మర్చిపోతున్నాం. ఇదేదో స్థలమని అనుకుంటున్నాం. కానీ ఇది దేవుని సన్నిధి. మనము జాగ్రత్తగా ఉండాలి. ఇలాగ నాలాంటి పాస్టర్ గారు ఇలాగే వాక్యం చెబుతా బాగా కాళ్ళు ముందు జాపి పడుకుందంట. పడుకుని బాగా నిద్రేస్తుంటే, అమ్మా ఒకసారి నా మాట ఆలకించండి, వింటున్నావులే చెప్పు అంటున్నాంట. అమ్మ ఒకసారి నా మాట ఆలకించండి అంటే, వింటున్నావులే చెప్పు అంటుంది. ప్రార్థన అయిపోయిన తర్వాత ఎన్నిసార్లు అంట? కాళ్ళు నొప్పులు, నాకు ఏం చేయమంటావు? కాళ్ళు ఎవడ మీద చాపుతావు నువ్వు కదండి? కాళ్ళు ఎవడ మీద చాపుతావు నువ్వు అంటే దేవుని ముఖం మీద పెడతావా కాళ్ళు నువ్వు? నీకు భయం ఉందా కదా? నీకు భయం ఉందా? చూడండి, ఇక్కడ ఎలాంటి స్థితికి మనుషులు దిగజారిపోతున్నారో ఒకసారి మనం ఆలోచన చేయాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము శత్రువులను ప్రేమించేటువంటి వారుగా ఉంటున్నామా? అలా ఉండగలిగితే ఈ భూలోకంలో ఎవడు శత్రువు మనకు లేడు, ఒక సాతాను తప్ప. మనుషులు శత్రువులుగా మారిపోతున్నాం. రక్త సంబంధాలు, బంధాలు తెగిపోవడానికి గల కారణం ఏంటంటే డబ్బు వ్యామోహము కదండి, అధికార వ్యామోహం, పదవి వ్యామోహము. ఈ మూడిటి వలనే మానవుడు పతనానికి దారితీస్తుంది. కనుక మనం ఏం చేయాలంటే ఒకరినొకరు ప్రేమించుకునేటువంటి వారుగా మనము ఉండాలి అని చెప్తున్నాం. అందుకే పాపులను, శత్రులను ప్రేమించిన దేవుడు వారి కొరకు ప్రాణము ఇచ్చాడు. వారి ప్రాణము పోయేంత వరకు కూడా దేవుడు ఏం చేశాడు? వారిని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఒకసారి నిర్గమాకాండము 23వ అధ్యాయం, నిర్గమాకాండము 23వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకున్నాం. నీ శత్రువు ఎద్దునైనను గాడిదనైనను తప్పిపోవచ్చుండగా అది నీకు కనబడినలా అగత్యముగా దాన్ని తోలుకుని వచ్చి వారికి అప్పగింపవలెను. ఎవడండి అప్పగించేది? బైబిల్ చెప్తున్న మాట అది కదండి. నాతో మా అన్న మాట్లాడు, వాడు ఎద్దు పోతుంది కానీ అని వదిలేస్తానే తప్ప ఇటు నా అన్నదే మరి తీసుకొచ్చి అప్పగించేటువంటి మనస్సు నాకు కలిగిందా? నాకు ఉండిద్దా? కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ శత్రువు ఎద్దునైనను గాడిదైనను తప్పిపోవచ్చుండగా అది నీకు కనపడినలా అగాత్తముగా దాన్ని తోలుకుని వచ్చి వారికి అప్పగింపవలెను. నీవు నీ పగవాని గాడిద బరువు కింద పడి ఉండట చూసి దాని నుంచి తప్పించవా కదండి. ఒకవేళ ఆపదలో పడిపోయింది, ఆ గాడిద బరువు కింద పడిపోయినప్పుడు దాన్ని చూసి వెళ్ళిపోతాం మనం కదా. దాన్ని తప్పించి ఆ పగవాడికి దాన్ని అప్పగించమా? అలా అప్పగించినదే దేవుని ప్రేమ. అందుకే శత్రువులను ప్రేమించాలి కదండి. ఒకప్పుడు యాక్సిడెంట్ అయితే మనం ఏం చేస్తాం? రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే ఏమైపోయామండి? వెళ్ళిపోయేవాళ్ళం, పక్కకి వెళ్ళిపోయేవాళ్ళం. మనకెందుకు ఈ బాధ? మళ్ళీ పోలీసు వస్తాడు, కేసులు వస్తాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. ప్రభుత్వం చక్కగా 108 పెట్టేస్తుంది. ఒక ఫోన్ చేస్తే చాలు వచ్చేస్తాయి కదండి. ఎవడు సాక్ష్యం అక్కర్లేదు. ఎవడైనా ఫోన్ చేయగలిగితే చొప్పున వచ్చేసి ఆపదలో మన వారిని తీసుకుని వెళ్ళిపోతుంది. అదే ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల కిందట అదే యాక్సిడెంట్ జరిగితే ఎవడు పట్టించుకోడు. మనకెందుకు ఈ గోల? పోలీసులు వస్తారు, కేసు రాస్తారు, సాక్ష్యం రమ్మంటాడు. ఎందుకు మాకు ఈ బాధ? అంటే సాటి మనిషిని కూడా ప్రేమించలేనటువంటి మనుషులుగా ఈ లోకంలో మనం బ్రతుకుచున్నామంటే ఆ బ్రతుకు వ్యర్థమైనదే. అందుకే అన్నాడు, మొట్టమొదటిగా మీరు పరిపూర్ణులుగా ఉండాలంటే ఏం చేయాలంట? శత్రువులను ప్రేమించాలి. రెండవ విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఈ రెండవ విషయం ఏంటంటే రోమాపత్రిక 14వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం.
ఆ, ఉమ్, ఆ, ఆ, ఉమ్. చాలు. చూడండి ఇక్కడ ఏమంటున్నానంటే సహోదరుని ప్రేమించాలి. ఎవడు సహోదరుడు? మనకి ఎవరండి సహోదరులు? రక్త సంబంధుల, ఆత్మీయుల, లేకపోతే పొరుగువారా, లేకపోతే మనసుతో కలిసి ఉన్నటువంటి వారు ఎవరు మనకి సహోదరులు అండి? ఎవరండి సహోదరులు? ఎవరండి సహోదరులు? చెప్పండి అమ్మా. ఎవరు సహోదరులు మనకి? ఏమ్మా బైబిల్ చెప్తున్నా, ఎవరు సహోదరులు? మీ సహోదరులు ఎవరండి అమ్మా? మై నైబర్, పొరుగువాడు. ఎవడు సహోదరులు? ఎవరు మన సహోదరులు? ఎవరంటే ఆపదలో ఉన్నవాడే మనకు సహోదరి, ఆపద కాలంలో ఉన్నవారే మనకు సహోదరులు. ఎవరు మనకు సహోదరులు కారు కదండి. నువ్వు ఎంత ఎవరిని ప్రేమించాలంట? ఆపదలో ఉన్న వారిని ప్రేమించాలి. నీ సహోదరునికి తీర్పు తీర్చనే, నువ్వెవడవో తీర్పు తీర్చడానికి ఈడు మంచోడు కాదు అని అనడానికి నువ్వెవరో? నువ్వు మంచోడువా? కదండి. నేను మంచోడు కాదు, మరి నువ్వు మంచిదానివా? అయినా నువ్వెవరో నాకు తీర్పు తీర్చడానికి? తీర్పు తీర్చేటువంటి న్యాయపీఠం మీద ఉన్నటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన బలమైన తీర్పు తీరుస్తాడు. మనుషుల తీర్పు వ్యర్థమైనది, దేవుని తీర్పు శాశ్వతమైనది. కాబట్టి దేవుని బిడ్డలారా, నీ సహోదరుని నిరాకంపనేలా, ఆయనకి తీర్పు తీర్చనేలా, ఆయన మంచివాడు కాదని నిర్ధారణ చేయడానికి నీవు న్యాయమూర్తివా? ఎవడు న్యాయమూర్తి? కదని. ఎవడంతటికి వాడే నేను మంచివాడిని అనుకుంటే ఇక దుర్మార్గులు, శత్రులు ఈ లోకంలో ఉండటానికి వీలు లేనే లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే ఆయన అంటున్నాడు రోమపత్రిక 14 వచ్చిన అంటున్నాడు. 14 వచ్చినాన్ని చాలు. నిజంగా మనం పరిపూర్ణంగా ఉండాలంటే ఏం చేయమన్నంటే 14 వచ్చులో ఆయన అంటున్నాడు, ఇక్కడ 13 వచ్చిన అన్నాడు, కాగా ఇక మీదట ఒకరికొకడు తీర్పు తీర్చుకుందాము, ఇదియే కాక సహోదరులకి అడ్డమైనను ఆటంకమైనను కలుగు చేయక ఉందము. నిశ్చయముగా మనము ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన సహోదరులకి ఎక్కడ కూడా అడ్డంగా వెళ్ళకూడదు, వాళ్ళకి వ్యతిరేకంగా మనము మాట్లాడకూడదు. క్రైస్తవుడిగా ఉన్నట్టు వాడు ఎవడైనా సరే మాట్లాడకూడదు. ఎక్కడ ఈ గొడవలు, సహోదరులకి గొడవలు ఎక్కడ వస్తాయి? స్థలాల దగ్గర, పొలాల దగ్గర, ఆస్తుల దగ్గర. ఈ లోకం నడుస్తుంది అదే, స్థలాలు, పొలాలు, ఆస్తులు. వీటి దగ్గర అన్నదమ్ములకి భేదాలు వస్తాయి. అప్పటి వరకు అన్న మీద ప్రేమ, తమ్ముడి మీద ప్రేమ తరగలేదు, ఆస్తులు అడ్డం వచ్చేస్తాయి కదండి. ఈ ఆస్తులు వచ్చేస్తాయి, పొలాలు, స్థలాలు, ఆస్తులు ఇవన్నీ కూడా సొంత అన్నదమ్ములని పాడు చేసే పరిస్థితికి వచ్చేస్తాయి. అందుకే మనం ఎవరికి తీర్పు తీరుస్తాము? నీ సహోదరికి నువ్వు తీర్పు తీర్చనేలా, ఆయనకి నువ్వు ఎందుకు ఆటంకంగా ఉంటున్నావు? ఎవరికి మనం ఆటంకంగా ఉండకూడదు. ఎందుకంటే దేవుడు సమస్తము కలుగు చేయవాడు. ఏ కాలమందో ఏదైతే ఇస్తాడో అది దానితో తృప్తి పడేటటువంటి వాడుగా మనం ఉండాలి తప్ప, నా ఆస్తి అంత ఆడేసుకుంటున్నాడు, నేనేసుకోవాలి అనుకోవడం స్వార్థముతో ఉన్నటి ఆలోచన. కాబట్టి అన్నాడు 15వ వచనంలో కూడా మాట్లాడుతున్నాడు. 15వ వచనంలో అన్నాడు, నీ సహోదరుడు నీ భోజనం మూలముగా దుఃఖించిన ఎడల నీవన్నీ ప్రేమ కలిగి నడుచుకున్న వాడవు కావా? చాలు కదండి. ఏమన్నాడు? నీ సహోదరుడికి ఆకలి అవుతుంది. ఆకలి అయినప్పుడు ఏం చేస్తామండి? ఒక ముద్ద భోజనం పెట్టలేమా మనం? సొంత అన్నయ్యే కదా, సొంత తమ్ముడే కదా, కదండి. ఆకలితో బాధపడుతున్నాడు, ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెడితే ఇంట్లో హోమ్ మినిస్టర్ ఉండిద్ది కదండి, పెద్ద పెద్ద గుడ్లేసు చూసిద్ది కదా, ఎందుకు వాడికి భోజనం పెడుతున్నావని. మరి సహోదరుడే కదా. అలాంటి వ్యక్తికి భోజనం పెట్టకపోతే నీలో దైవ ప్రేమ ఎలా ఉన్నది? శత్రువునైనా సరే ప్రేమించగల ప్రేమ క్రైస్తవుడికి ఉంటే, దేవుని కలిగిన వారి శత్రువులను తీర్పు తీర్చడానికి మనం ఎవరమండి కదా. మనము వారికి భోజనం పెట్టాలి. భోజనం పెట్టినప్పుడంట మీరు దేవుని ప్రేమ కలిగిన వారై పరిపూర్ణులుగా మీరు ఉంటారని చెప్తున్నాడు. యోహాను సువార్త యోహాను రాసిన యోహాను సువార్త 13వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. ఇక్కడ దాసుడు యజమానుడి కన్నా గొప్పవాడు కాడు, పంపిన వాని కన్నా గొప్పవాడు కాడని చెప్తున్నాడు. అంటే దాసుడు యజమానుడి కన్నా గొప్పవాడు కాడు కనుక తను తానే తగ్గించుకుని ప్రేమించేటువంటి వాడుగా మనం ఉండాలని చెప్తాం. అందుకే సహోదర నిమిత్తం మనము ప్రాణము పెట్టువారుగా మనం ఉండాలి.
ఎవరి సహోదరులు అంటే మన పొరుగువారు, లేకపోతే అవసరతలో ఉన్నవారు, వేదనలో ఉన్నవారు, బాధలో ఉన్నవారు, దిగుల్లో ఉన్నవారు, ఆకలి బాధలతో ఉన్నవారు ఎవరంటే మన సహోదరులు. వారికి ఒక ముద్ద భోజనము పెట్టండి. ఆ భోజనం పెట్టగలిగితేనంట మీరు సహోదరుల్ని ప్రేమించిన వారుగా ఉంటారు. సహోదరులు ఎక్కడి నుంచో మన తిట్టు రారు, కానీ పొరుగువాడిని ప్రేమించగలిగితేనే దేవుని మనము ప్రేమించగలుగుతాం. దేవుని మనం ప్రేమించాలి. దేవుని ప్రేమించామని చెప్పుకుంటే ప్రయోజనం లేదు. పొరుగువాడిని ప్రేమించాలి, సహోదరుని ప్రేమించాలి. సహోదరి మీద తీర్పు తీర్చకూడదు కదండి. మానవుని యొక్క సహజమైన లక్షణం ఏంటంటే నేను మంచివాడిని అనుకుంటాడు. ఎవడైనా, నేనైనా నువ్వైనా ఎవడైనా అనుకుంటాడు మేము చాలా మంచివాళ్ళం అనుకుంటాం. అంటే ఎదుటోడు ఎలాంటి చెడ్డోడు అని అర్థం. కానీ ఎవడు చెడ్డవాడు కాదు, అలాగని ఎవడు మంచివాడు కాడు. అంటే ఆ తీర్పు తీర్చేటువంటి అధికారము దేవుడు మనకి ఇవ్వలేదు. ఎందుకంటే లోకంలో ఉన్నాము, లోకాశలతో ఉన్నాము కాబట్టి మంచి చెడు తెలుసుకుంటాం. కాబట్టి మంచి చేసిన వాడిని ఏం చేస్తామంటే వీడు చాలా మంచివాడురా అనుకుంటాం, చెడు చేసిన వాడిని చాలా చెడ్డవాడురా అని తీర్పు తీరుస్తాం. కానీ అది మనస్సు వరకే తప్ప బహిరంగంగా తీర్పు తీర్చే అధికారం మనకి లేదు. అది దేవునికి మాత్రమే ఉంది. ఒకవేళ అలాగూ తీర్పు తీరుస్తున్నారేమో, ఇక నుంచి అలాగూ తీర్చొద్దు. ఎందుకంటే దేవుడు ఏమన్నాడు, చెడ్డవారి మీదను మంచివారి మీదను సూర్యుడు ఉదయిస్తున్నాడు, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షిస్తున్నది. కనుక ఎవడు మంచివాడు ఎవడు చెడ్డవాడది కాదు, కానీ మనము పరిపూర్ణంగా దేవుని దృష్టిలో ఉన్నామా లేదా అనేది ఒకసారి మనమే ఆలోచన చేసుకునేటువంటి వారుగా మనం ఉండాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. చాలు. ఎందుకంట సహోదరుల్ని ప్రేమిస్తున్నాడు పౌలు భక్తుడు. ప్రాణార్పముగా పోయబడుతున్న విశ్వాస యాగములో దానికి సంబంధించిన సేవలో నేను ఎలా ఉన్నాడు, ప్రాణార్పముగా పోయబడినను నేను ఆనందించుతున్నాను, మీ అందరితో కూడా సంతోషిస్తున్నాను. ఎందుకంటే మీరు నా సహోదరులై ఉన్నారు. మీ కొరకు ప్రాణం పెట్టడానికైనా నేను సిద్ధముగానే ఉన్నాను. నా కొరకు దేవుడే ప్రాణం పెట్టినప్పుడు నా సహోదరుల కొరకు నేను ప్రాణం పెట్ట బద్ధుడై ఉన్నాను. పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి ఆ సంఘ సభ్యులతో మాట్లాడుతున్న మాట అదే. ఏమంటుంటే మీ అందరితో కూడా నేను కూడా సంతోషం, ఇంకా 10 నిమిషాల్లో చనిపోతాడు అని తెలుసుకుని కూడా ఏమంటాడ, మీ అందరితో పాటు నేను కూడా సంతోషిస్తూ ఉన్నాను, ఎందుకంటే మీరు నా సహోదరులై ఉన్నారు. సహోదరుల కొరకు మనం ఏం చేయాలంట, ప్రాణం పెట్ట బద్ధులమై ఉన్నాము. ఎవడు పెడతాడు ప్రాణం? క్రీస్తు తప్ప ఎవడు కూడా సహోదరులకు ప్రాణం పెట్టిన వాడు లేడు అని చెప్తున్నాడు. 3వ విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఈ 3వ విషయం యెషయా గ్రంథం 58వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకున్నాను. నీ ఆహారము ఆకలి వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పించుకుంటయు, దిక్కుమాలిన పేదలను ఇంట చేర్చుకుంటయు, వస్త్రహీనుడికి కనబడినప్పుడు వాడికి వస్త్రం ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. 3వ విషయాన్ని అన్నాడు, నీ రక్త సంబంధుల్ని ప్రేమించాలి. మొదటిగా నీ శత్రులను ప్రేమించాలి. నీ పరిపూర్ణంగా ఉండాలంటే మొదటిగా నీ శత్రులను ప్రేమించాలన్నాడు. రెండవదిగా నీ సహోదరులని ప్రేమించాలన్నాడు. మూడవదిగా ఏమన్నాడంట, నీ రక్త సంబంధుల్ని ప్రేమించాలి. రక్త సంబంధుల్ని ప్రేమించేటువంటి ప్రేమ మనకున్నదా? ఎవరిని ప్రేమిస్తున్నాం మనం కదండి? మనం ఉపవాసం ఉంటున్నాం. ఈ ఉపవాసం ఉన్నప్పుడు మనం ఇతరులతో మాట్లాడం, ఇతరుల కొరకు ప్రార్థన చేయం, ఇతరులను పట్టించుకోము, ఇంటి ముందు ఉన్న వాళ్ళని పట్టించుకోము, ఇంటి వెనక వాళ్ళని కూడా పట్టించుకోము. సమాధాన పడకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఈ ప్రార్థన బలమైనదని నువ్వు ఎలా ఎంచగలుగుతావు? నిజమైన ఉపవాసాన్ని గురించి యెషయా భక్తుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన చక్కని మాట అంటున్నాడు, దుర్మార్గుని కట్లను విప్పుటయు, కాడివాను మేకులను తీయటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతికాడిని విరగొట్టడయు నేను ఏర్పరచుకున్నది ఉపవాసం కదా అంటున్నాడు. ఉపవాసం ఉండి ఇతరులను బాధ పెడతామా? నీ ఉపవాసం? ఇతరులను ప్రేమించాలి, రక్త సంబంధాలు ప్రేమించాలి కదండి. రక్త సంబంధాలు ప్రేమిస్తుంటే వారు మనల్ని ప్రేమించలేకపోతున్నారు. ఈ దినాల్లో రక్త సంబంధుల్ని, మనకి శత్రువులు ఎవరైనా ఉన్నారంటే వారే రక్త సంబంధులు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? వారినే ప్రేమించండి అంటుంది కదా, వారిని ప్రేమించండి. సౌలు మరి
ఆ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, సౌలు ఇంకా అక్కడికి వెళ్ళి ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయనతో ప్రభు మాట్లాడుతున్నాడు, అయ్యా సౌలుని దగ్గరకు పంపిస్తున్నాను, అతని శిరస్సు మీద చెయ్యి పెట్టి ప్రార్థన చెయ్యి అంటే, వాడు దుర్మార్గుడుగా అయ్యా అంటున్నాడు కదా. వాడు చాలా దుర్మార్గుడు, క్రైస్తవుల్ని హింసించిన వాడు, వాడి కొరకు నేను ప్రార్థన చేయమంటావేంటి అంటే, నేను చెప్పింది నువ్వు చెయ్యి అన్నాడు. కాబట్టి రక్త సంబంధులుగా మనము క్రైస్తవులుగా, క్రైస్తత్వం కలిగిన వారు రక్త సంబంధులకు అన్యాయం చేస్తారు కదండి. ఏ ఇంటికి వాళ్ళే శత్రువులు, ఎవడో శత్రువు రాడు మనకి, పక్క నుంచి ఎవడు రాడు. శత్రువులు ఎవరంటే అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ. వాళ్ళు ఎక్కడెక్కడ తిరగరు, మన చుట్టూ తిరుగుతారు. శత్రువులు ఎక్కడ ఉంటారు, మన ఇళ్లలోనే ఉంటారు కదండి. కూతురు రూపంలో, చెల్లెల రూపంలో తిరుగుతూనే ఉంటారు వాళ్ళు. శత్రువులు ఎక్కడి నుంచి మనకు రారు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడంటే, నీ రక్త సంబంధులను ముఖము తిప్పించవద్దు అని చెప్తున్నాడు ఇక్కడ. నీ ఆహారము ఆకలి కొనడికి పెట్టండి, నీ రక్త సంబంధులకు ముఖం తప్పించవద్దు. దిక్కుమాలిన పేదలను నీ ఎంట చేర్చుకున్నటయో, వస్త్రహీనుడు నీ కనబడినప్పుడు వారికి వస్త్రం వచ్చుటయో, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలంట, నీ రక్త సంబంధులను ప్రేమించాలి. నీ రక్త సంబంధులను ప్రేమించాలి. వారికి మనకు ఎంత ద్రోహం చేసినా వారిని ప్రేమిస్తూనే ఉందాం కదండి. దేవుడు మనల్ని ప్రేమిస్తాడు కాబట్టి వాళ్ళని ఎంత ప్రేమిస్తే మనకు అన్ని ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. మన శత్రువులను ఎంత ప్రేమిస్తామో అన్ని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం, అంత ఆరోగ్యాన్ని దేవుడు మనకి ఇస్తాడు. మనము కూడా వారి కొరకు ప్రార్థన చేసేటువంటి వారుగా. అయితే మనకి మనుషులం కాబట్టి కదండి, కొంచెం అసూయ, ద్వేషము, కోపం ఉండిద్ది, సర్వసాధారణంగా ఉండిద్ది. ఎవడైనా శత్రువు కనబడితే చాలు మనకి ఎంత కోపం వచ్చేదండి. పలకనోడు మన ఇంటి ముందుకు నిలబడితే చాలు ఎంత కోపం వచ్చిందంటే అంత కోపం. ఇది న్యాచురల్, ఇది అందరికీ ఉన్నదే. కానీ దేవుడు అంటున్నాడు, ఆ మనస్సును మీరు తొలగించుకొనండి. ఒకసారి పోయిద్ది, అది క్రమంగా పోవాలి కదండి, క్రమంగా పోవాలి, ఒకసారిగా పోదు. అందుకే నీ హృదయంలో ఏమున్నదంట, అన్ని వ్యాధులు ఉన్నాయి. ఆ వ్యాధులన్నింటినీ తొలగించాలంటే యేసు క్రీస్తు రక్తం చేత మనమందరము కూడా కడగబడాలి. నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకున్నాం. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనాన్ని అమ్మ చదవమ్మా. చాలు. ఇక్కడ ఏమన్నా నా ప్రాణము నా సహోదరుల ప్రాణం వంటిది కాదా, ఇక్కడ అంటున్నాడు, చక్కని మాట అన్నాడు. నా ప్రాణము నా సహోదరుల ప్రాణం వంటిది కాదా అంటున్నాడు. రెండవ మాట మాట్లాడుతున్నాడు. మాట ఏంటంటే, మా పిల్లలు వారి పిల్లలను పోలిన వారు కారా, నా అన్న పిల్లలైతే ఏమి నా పిల్లలు ఒకటి కాదా, వారిలో నా రక్తం లేదా, నా రక్తం వారిలో లేదా కదండి. నా అన్న పిల్లలైనా నా పిల్లలైనా ఒకటే. నా పిల్లలు ఎంతో నా అన్న పిల్లలు కూడా అంతే, నా పిల్లలెంతో నా చెల్లి పిల్లలు కూడా అంతే, నా పిల్లలెంతో నా అక్క పిల్లలు కూడా అంతే. అంటే తోబుట్టులను మనము ప్రేమించాలి, రక్త సంబంధులను మనము ప్రేమించేటువంటి వారుగా మనం ఉండాలి అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే యాకోబు చూసినటువంటి లాబాను ఒక మాట అంటున్నాడు. లాబాను కదా యాకోబును చూశాడు. లాబాను ఏమంటున్నాడు, లాబానికి యాకోబు ఏమవుతాడండి అమ్మా, ఏమవుతాడు, మేనలుడు అవుతాడు కదా. రెబ్కాకి ఏమవుతాడు ఈయన, యాకోబు ఏమవుతాడు రెబ్కాకి, ఏమ్మా రెబ్కా కన్న కొడుక, రెబ్కా కొడుకే కదమ్మా యాకోబు కదా. అతను లాబానికి యాకోబు అవుతాడు, మేనలుడు అవుతాడు. ఆయన అంటున్నాడు, నా ఎముకల్లో ఎముక, నా రక్తములో రక్తము అంటున్నాడు. అంటే రక్త సంబంధాన్ని గుర్తు చేస్తున్నాడు. ఒకసారి మీరు ఇంటికి వెళ్తారు, చదవండి ఆదికాండము 29:14. ఆయన ఏమంటున్నాడంటే, యాకోబును చూసి లాబాను, నిజముగా నా ఎముకైనటువంటి నా ఎముకయు నా మాంసమై ఉన్నాడు అంటున్నాడు. ఇది నా రక్తము, రెబ్కా కుమారుడు అనమాట ఈయన కదా. నా రక్తం అంటే నా మేనలుడు, గర్వంగా చెప్పుకుంటున్నాడు. అంటే రక్త సంబంధానికి మించిన బంధము ఈ లోకములో లేదు. కానీ అన్నిటికన్నా మించిన బంధము ఆత్మీయ బంధం అన్నది, అది దేవుని సంబంధం. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే అన్నాడు, ఈ లోకపు జీవనోపాధి కాలారమై మన సహోదరులు లేమి కలుగుట చూసి అతని ఎంత మాత్రం కూడా కనికరము చూపకపోతే దేవుని ప్రేమ మనలో లేనట్టే. దేవుని ప్రేమ మనలో ఉంటే మనం ఇతరులను ప్రేమిస్తాం కదండి. దేవుని ప్రేమ మనలో లేకపోతే ఇతరులను ప్రేమించాము. ఇప్పుడు లోకం ఎలా ఉందంటే, అవసరానికి అన్నైనా తమ్ముడైనా, అక్కైనా చెల్లైనా,
అవసరం తీరిపోతే ఇంకా అలా పలకరించే ప్రసక్తే లేదు. అందుకే శత్రువులు ఎక్కడ ఉండరు, మనకి మన ఇళ్లలోనే ఉన్నారు. వారిని ప్రేమిద్దాం. ప్రేమిస్తేనే వారు మనల్ని ప్రేమించగలుగుతారు. చివరిగా ఆయన ఏంటంటే ముగింపులోకి వచ్చాం. ఏమంటున్నా పరిపూర్ణ కావాలంటే మనం ఏం చేయాలంట? శత్రులను ప్రేమించాలి, పొరుగువాడిని ప్రేమించాలి, తోబుట్లను ప్రేమించాలి కదండి. వీరందరినీ మనం ప్రేమించగలిగితే అప్పుడు పరిపూర్ణులుగా మనము ఉండగలుగుతాం. క్రీస్తు మనల్ని ప్రేమించి ఆయన పరిపూర్ణుడయ్యాడు. మనము క్రీస్తుని ప్రేమించటము, క్రీస్తుని ప్రేమించిన వాడు తన శత్రువులను ప్రేమిస్తాడు, తన సహోదరుల్ని ప్రేమిస్తాడు, తన రక్త సంబంధులను ప్రేమిస్తాడు. అలా ప్రేమించగలిగితే కదండి మనము నిజముగా పరిపూర్ణమవుతాం. నిజముగా నీవు పరిపూర్ణులుగా ఉండాలంటే ఏం చేయాలంటే మొదటిగా శత్రువులను ప్రేమించాలి, రెండవదిగా ఏం చేశాడంట? సహోదరుల్ని ప్రేమించాలి, మూడవదిగా రక్త సంబంధులను ప్రేమించాలి. మనం అలా ప్రేమించగలిగితే నిజముగా దేవుని దృష్టిలో పరిపూర్ణం. ఆ పరిపూర్ణత మనం పొందుకుని నిత్య రాజ్యానికి వారసులుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపింప చేయనుగాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావాలి ఉండునుగాక.